హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ ముందుకు ఒక రెసిపీతోనైతే వచ్చేసాను. అదేంటి అంటే బజ్జీ మిరపకాయలతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే బజ్జీ మిరపకాయలతో కర్రీనా అని మాత్రం ఆలోచించొద్దు. టేస్ట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకి చపాతీలకి అలాగే రోటీలకి అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. ముందుగా అయితే బజ్జీ మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోండి తాలింపులోకి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆల్రెడీ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనకి తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అనేసి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయితే కూర టేస్ట్ అనేది అంతే రెట్టింపుగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇలా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బజ్జీ మిరపకాయ ముక్కలు వేసేసానండి. ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ముక్కలు అనేటివి హాఫ్ కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. ఈ 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత టమాటా ముక్కలు కానివ్వండి, కూరగాయల ముక్కలు కానివ్వండి సాఫ్ట్ అయిపోతాయి మంచిగా. సో దాని తర్వాత పసుపు అలాగే కారం మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలండి. ఎవరి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మిరపకాయల కర్రీ కాబట్టి ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అంటే ఈ ఈ మిరపకాయలు అనేటివి కారం ఉండవండి. దానికి మనం మామూలు కూరలకి ఎంత కారం వేసుకుంటామో అంతే వేసుకోవాలి, అస్సలు కారం ఉండవు. సో మనకి రుచికి తగ్గట్టే కారం వేసుకోండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, 1 స్పూను వేసుకొని చక్కగా గొజ్జులా తయారైన తర్వాత ఒక 4 గుడ్లు అనేటివి వేసేసుకుంటున్నాను. ఇలా గుడ్లు కొట్టేసుకొని వేసేసుకోవాలండి. నార్మల్ మనం ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసేసుకోవాలి. కొంచెంసేపు అలా హై ఫ్లేమ్లో అలా వదిలేయాలండి. ఎగ్ కొట్టిన తర్వాత బ్రేక్ చేసి వేసిన తర్వాత కాస్త అలా వదిలేసేయాలి. అలా వదిలితే ఏమవుతుందంటే కొంచెం అంత చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా కొంచెం పెద్ద సైజు ఎగ్ అనేది ఉంటుంది. దానికి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బజ్జీ మిర్చి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలకి రోటీలకి రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.